హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ థింగ్స్ బై తులసి. ఈరోజు నేను లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. ముందుగా అయితే బ్యాక్ నడుము పట్టి వేస్తాం కదండి, అదైతే జాయిన్ చేసేస్తున్నాను. రెండు పీసులు ఉన్న రెండు జాయిన్ చేసేసి ఒక పావించి క్లాత్ అయితే ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను. మనకి మెడ పట్టేది నడుము పట్టి వేస్తాం కదండి, ఒక పావించి కుట్టేస్తే సరిపోతుంది. కూర వస్తే కనుక అది కూడా కుట్టాల్సిన అవసరం లేదు. కూర రాలేనప్పుడు ఈ విధంగా పావించి క్లాత్ ఫోల్డ్ చేసి కుట్టాలండి, సరిపోతుంది. అయితే కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుని షేప్ బెల్ట్ అయితే స్టిచ్ చేసుకుందాం. ఓకేనా. లైనింగ్ అయితే డబల్ లేయర్ ఉంది, ఒరిజినల్ పీస్ డబల్ లేయర్ ఉంది కాబట్టి కింద ఒరిజినల్ ఒక కింద వైపున ఒరిజినల్ పీస్ పెట్టి పై వైపున లైనింగ్ పీస్ అయితే పెట్టేసాను. లైనింగ్ పీస్ పెట్టేసి ఈ విధంగా కుట్ట అయితే వేసేసుకోవాలండి. ఓకేనా. ఉల్టా అనేది మనకు కనిపించేలా పెట్టుకోండి. ఒక లేయర్ ఏమో మిషన్ టచ్ అవ్వాలి ఉల్టా, ఒక లేయర్ ఏమో మనకు కనిపించాలి. ఆ విధంగా అంటే సీదా క్లాత్ ఉంటుంది కదండి, రెండు వైపులా రెండు టచ్ అవ్వాలి, రెండు క్లాత్ కి టచ్ అవ్వాలి, ఒకటి మిషన్ కి టచ్ అవ్వాలి. ఉల్టా అనేది మన వైపు ఒక ఉల్టా క్లాత్ కనిపించాలి. అలా పెట్టేసుకుని దీనిపైన మనం లైనింగ్ పెట్టేసి కుట్టి వేసేసిన తర్వాత ఇది ఎక్స్ట్రా ఉన్న ఇలా వస్తుంది అనమాట. రెండు వైపులా కూడా ఒరిజినల్ పీస్ వస్తుంది. ఉల్టా అనేది లోపలికి వెళ్ళిపోతుంది, మొత్తం సీదా అనేది బయటకి కనిపిస్తుంది. మీకు అర్థమవుతుంది, వీడియోలో ఒకసారి చూసి మీకు అర్థమవుతుందండి ఈ విధంగా. ఓకేనా. మనకు ఉల్టా మొత్తం లోపలికి వెళ్ళిపోయింది, సీదా అనేది బయటకు వచ్చింది. ఓకేనా. అప్పుడైతే షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అయిపోయిందండి. దీనిపైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి, కంపల్సరీగా వేసుకోవాలండి, లేకపోతే నిలబడదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డబల్ కుట్ కూడా వేసుకోవచ్చండి, లేకపోతే సింగిల్ అయినా సరిపోతుంది. ఓకేనా. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ప్లీజ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే వెళ్తుందండి, దయచేసి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదండి, షేప్ బెల్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే లైనింగ్ ఒరిజినల్ పీస్ ఉంటుంది కదండి, దాని అయితే కట్ చేసుకోవాలి. మనం టేప్తో అయితే కొలలేదు కాబట్టి దాన్ని కూడా ఒకసారి కొల్ చేస్తే మనకి ఈక్వల్ అని వచ్చేస్తుంది. ఓకేనా. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసాను. ఇంకా ఏమైనా క్రాస్ ఉంటే అది కూడా కట్ చేసుకోండి. ఓకేనా. ఒక టేప్తో కొలుచుకోవాలండి. పై వైపు 3 ఇంచెస్ వచ్చింది, కింద వైపు 2.5 అయితే మార్క్ చేసి కొంచెం తగ్గింది, కొంచెం పెరిగింది 2.5 అంతే. దాన్ని అలా ఉంచేసాను. ఇప్పుడు ఈ విధంగా అయితే కట్ చేసేస్తున్నాను. 2.5 గీత ఎక్కువ వచ్చింది, అందుకే దాన్ని అలా ఉంచేసాను, ఇంకా కట్ చేయలేదు. పై వైపున స్టార్టింగ్ లో 3 ఇంచెస్, ఎండింగ్ లో 2.5 ఇంచెస్ గుర్తుపెట్టుకోండి. చూసారు కదండి, ఎక్కువ తక్కువ కట్ చేసేసుకోండి, మళ్ళీ ఉంచకండి, బాగోదు చూడడానికి కూడా. మనకి లైనింగ్ పీస్ తో సమానంగా ఉండాలి ఒరిజినల్ పీస్. ఓకేనా. చూసారు కదా, ఈ విధంగా షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి చిన్న జాయింట్ అనేది పడుతుందండి, అదే జాయింట్ చేసేస్తున్నాను. మనకి ఇలా జాయింట్స్ అనేది పడినప్పుడు ఇలా క్లాత్ జాయింట్ చేసుకోవచ్చండి, పర్వాలేదు, ఏం కాదు. మరి సరిపోకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, జాయింట్ చేసుకుంటే ఫ్రీగా ఉంటుంది. సరిపోకపోతే మళ్ళీ బ్లౌజ్ అనేది చిన్నగా అయిపోతుంది, అందుకోసమని కొంచెం జాయింట్స్ పడినా పర్వాలేదు. ఓకేనా. ఎక్స్ట్రా పీస్ జాయిన్ చేసిన తర్వాత అప్పుడు మనం ఉల్టా సీదా చూసుకొని మనకి దీనిపైన ఉల్టా ఉన్న వైపున లైన్ పీస్ పెట్టేసి ఒరిజినల్ పీస్కి జాయిన్ చేసేయాలి. ఓకేనా. కొంచెం లూజ్ కుట్టే పెట్టుకోండి, కుట్ట అనేది మనకు అంత అవసరం ఉండదు కాబట్టి కొంచెం లూజ్ కుట్టు పెట్టుకుంటే సరిపోతుంది. మీకు కనుక కొంచెం క్లాత్ అనేది జారుతుంది అనిపిస్తే కనుక మీరు కొంచెం పిన్ అనేది పెట్టుకోవచ్చండి, పిన్ పెట్టుకుని కూడా మీరు కుట్టు వేయచ్చు. ఓకేనా. లేకపోతే ఇలా నీట్గా అద్దుకుంటూ కుట్టివేయండి, లేకపోతే ముడతలు వచ్చేస్తాయి. ఎందుకంటే సిల్క్ ఫ్యాబ్రిక్స్ అయితే ఇంకా ఎక్కువ వచ్చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయండి, అందుకోసం మీరు జాగ్రత్తగా కుట్టవేయండి. ఓకేనా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అసలు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, రోజుకి ఒక్కరు కూడా పెరగట్లేదు. 1000 మంది అయ్యే వరకు కొంచెం చేసుకోండి. ఓకేనా. తర్వాత మిమ్మల్ని ఫోర్స్ చేయండి నేను. ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ ఉంటుంది కదండి, దాన్ని మొత్తం కట్ చేసేసుకోవాలి.
కదా లైన్ మొత్తం కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు డాట్స్ వేసేద్దాం. ఓకేనా, అదేవిధంగా రెండో ఫ్రంట్ పార్ట్ కూడా కుట్టేసారండి, చూపిస్తాను. దీనికైతే డాట్స్ అయితే వేసేద్దాం. ఓకేనా, చూసారు కదండి, ఈ విధంగా షోల్డర్ కి క్లాత్ మధ్యలో ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా షోల్డర్ కి మధ్యలో క్లాత్ ఫోల్డ్ చేసి నీట్ గా కింద వైపును కూడా నీట్ గా వచ్చేలా చూసుకుని ఫోల్డింగ్ అనేది మనకి చూసుకుని వెయ్యాలి. ఓకేనా, మనకి షోల్డర్ కి మధ్యలో రావాలండి డాట్ అనేది. ఎంత పొడవు వచ్చిందో మీరు ఈ విధంగా ముందే మార్క్ చేసుకుంటే అక్కడ వరకు కుట్ట అనేది ఆపేయచ్చు. లేకపోతే మీ ఆది బ్లౌజ్ ఒకసారి పొడవు ఎంత వస్తుందో ఒకసారి చూసుకోండి. చూసుకుని టేప్ తో కొలుచుకుని వేయచ్చు. అలా కూడా వేయచ్చు, లేకపోతే మీరు జాంప్ కూడా వేసేయచ్చు. కొంచెం కొత్త వాళ్ళు కొంచెం ఆది బ్లౌజ్ ఒకసారి చూసి కొలిచి వేసుకోండి, మీకు ఇంకా కొంచెం ఈజీగా ఉంటుంది. చూసారు కదా, మెయిన్ డాట్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మనం వేసిన తర్వాత షోల్డర్ కి మనకి ఎదురుగా రావాలి డాట్ అనేది. అలా వచ్చిందో లేదో ఒకసారి చూసుకోండి కుట్టేసిన తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్, అదే విధంగా కాజా పట్టే దగ్గర డాట్ కూడా వేసేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డబల్ కుట్ట వేయచ్చండి, లేకపోతే సింగిల్ కూడా వేయచ్చు. కాకపోతే రఫ్ చేయాలి. రఫ్ చేయడం అనేది మాత్రం మర్చిపోవద్దండి, ఖచ్చితంగా రఫ్ చేయాలి. ఓకేనా, అదేవిధంగా ఆమ్ రౌండ్ ఒక డాట్ కూడా వేసేస్తాను. ఆమ్ రౌండ్ దగ్గర డాట్ అనేది మనం మెయిన్ డాట్ వేస్తాం కదండి, దానికి ఆపోజిట్ లో రావాలి. ఓకేనా, అదేవిధంగా డబుల్ స్టిచ్ వేసేసి ఎక్స్ట్రా ఉన్న దారం కట్ చేసేసుకోవాలండి. డాట్స్ వేసిన తర్వాత దారం కట్ చేసే ముందు ఒక 1/2 ఇంచ్ దారం మీద ఉంచి కట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, లేకపోతే మరీ చిన్నగా ఉంటే డాట్స్ కొంచెం త్వరగా ఊడిపోతాయి. కొంచెం దారం ఎక్కువ ఉంటే కొంచెం కొన్ని రోజులు ఎక్కువ వస్తాయి, అందుకోసమని కొంచెం దారం ఎక్కువ ఉంచండి. అదేవిధంగా రెండో షేప్ బెల్ట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఉక్సులు పట్టి షేప్ బెల్ట్ అండి. మెయిన్ డాట్ అనేది మనకి ఆపోజిట్ కి ఫోల్డ్ చేయాలంటే మెయిన్ డాట్ ఉంది కదా, అది ఉక్సులు పట్టి వైపు అయితే ఉక్సులు పట్టి వైపు, కాజల పట్టి వైపు అయితే కాజల పట్టి వైపు ఫోల్డ్ చేయాలి. మన వైపు మాత్రం ఫోల్డ్ చేసుకోకూడదు. ఈ విధంగా షేప్ బెల్ట్ అయితే వేసేసాం కదా, ఇప్పుడు ఉక్సులు పట్టి అయితే క్లాత్ వేసుకోవాలి. మనకి లైనింగ్ పీస్ ఉంటే లైనింగ్ పీస్ వేసుకోవచ్చు, లేకపోతే ఒరిజినల్ పీస్ ఏదైనా ఉన్నా అది కూడా వేసుకోవచ్చు అండి. దీన్ని సమానంగా పొడవుగా కట్ చేసుకుని మనకి ఎంత అవసరం అవుతుందో దానికంటే కొంచెం ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకుని దాన్ని కట్ చేసి చివరిన ఒక 1/2 ఇంచ్ క్లాత్ అయితే ఫోల్డ్ చేసి బ్లౌజ్ పీస్ పైన ఈ విధంగా పెట్టుకోవాలి. బయట వైపునే పెట్టుకోవాలండి, తర్వాత లోపలికి వెళ్ళిపోతుంది. ఒక 1/2 ఇంచ్ వడలు పెట్టుకుని విధంగా స్ట్రైట్ గా కుట్టు వేసేసుకుని మళ్ళీ లైనింగ్ పీస్ తిప్పేసి దానిపైన కుట్టు వేయండి. ఓకేనా, చూడడానికి ఫినిషింగ్ బాగుంటుంది, వేయండి. అదేవిధంగా క్లాత్ అంతా మనకి లోపలికైతే ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. విధంగా అడ్డంగా కుట్టు అయితే వేసుకుని మళ్ళీ బ్లౌజ్ తిప్పేసి స్ట్రైట్ గా కుట్టు వేసుకోవాలి. ఎటువంటి ఖర్చు కనిపించకుండా వేయండి కుట్టు. ఖర్చు ఏమైనా కనిపిస్తే కూడా బాగోదు. ఖర్చు మొత్తం లోపల ఫోల్డ్ చేసేసి కుట్టు వేసేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంటే అది కూడా కట్ చేసేసుకోండి. కొంచెం ఎక్కువ ఉంటుంది, కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అదే విధంగా రెండో వైపు ఫ్రంట్ పార్ట్ కూడా డాట్స్ వేసేద్దామండి. చెప్పాను కదా, మనకి షోల్డర్ కి మధ్యలో క్లాత్ ఫోల్డ్ చేయాలండి. ఫోల్డ్ చేస్తే మనకి ఈ విధంగా ఫోల్డింగ్ కరెక్ట్ రావాలంటే అది మన కటింగ్ లోనే ఉంటుందండి, స్టిచ్చింగ్ లో అసలు రాదు. నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. నాకు అసలు ఈ విధంగా పడితే కనుక అసలు షోల్డర్ కి మధ్యలో క్లాత్ ఫోల్డింగ్ అయ్యేది కాదు. నాకు కటింగ్ లోనే అర్థమైంది. కటింగ్ చేసేటప్పుడు మనం అలా కట్ చేస్తే కనుక బాగా వస్తుంది, లేకపోతే అలా రాదండి. అందుకోసం మీరు కటింగ్ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా, మీకు అలా వేస్తే కనుక పర్ఫెక్ట్ గా వస్తుంది. డాట్ అనేది ఫ్రంట్ పార్ట్ బాగా నిలబడుతుంది. అదే విధంగా ఇప్పుడు కాజల పట్టి డాట్ అండి. ఇందాక వేసిన ఉక్సులు పట్టి నేను కాజల పట్టి అని చెప్పాను, కానీ ఇది కాజల పట్టి. చూసారు కదండి, ఇప్పుడు మెయిన్ డాట్ వేసుకోవాలి, రెండింటికి మధ్యలో వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా ఎక్కడ వరకు వేయాలో అక్కడ వరకు ఒక మార్క్ చేసుకుంటే మనకు సరిపోతుంది. మళ్ళీ దాని మీద ఒక కుట్టు వేసేసుకోండి, కొంచెం స్టిఫ్ గా ఉంటుంది. నేను ఒక్కొక్కసారి బయట వాళ్ళకి డబుల్ కుట్టు వేస్తాను, ఒక్కొక్కసారి అయితే వెయ్యను. ఎందుకంటే వాళ్ళు మనీ ఇచ్చేదే తక్కువైనా సరే బ్లౌజ్ కుట్టిన వెంటనే ఇవ్వరండి. ఒక వారం రోజులకి 10 రోజులకి, కొంతమంది అయితే నెలకి కూడా ఇవ్వరు. కొంతమంది సంవత్సరం అయిపోయినా కానీ అసలు ఇవ్వరు. మన సైడ్ అడిగితే మళ్ళీ వాళ్ళ కోపం వచ్చేస్తుంది. దగ్గర కొంచెం విలేజ్ సైడ్ అంటే డబ్బులు అడగకూడదు,
వాళ్ళ బ్లౌజ్ ఇస్తారు కుట్టేమని కుట్టేసి ఇచ్చేయాలి తప్ప డబ్బులు ఇమ్మని అడిగితే వాళ్ళ కోపం వచ్చేస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే ఇస్తారు. మళ్ళీ మధ్యలో అడిగితే కోపం అనేది వచ్చేస్తుంది. ఎంత కుట్టినా కానీ వాల్యూ ఉండదండి ఇక్కడ. ఎంత బాగా కుట్టినా కానీ వాల్యూ ఉండదు. ఇంత బాగా కుట్టారు కదా ఒక 10 రూపాయలు ఎక్కువ ఇద్దామని ఉండదు అసలు. ఇంకా మనకి ఇంకా తగ్గించాలని చూస్తారు తప్ప అసలు ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వరు. ఇంకా ఇవి కాకుండా మళ్ళీ ఒక బ్లౌజ్ తెస్తారు. మళ్ళీ ఇంకా 1-2 బ్లౌజ్ పట్టుకొచ్చి ఇది కొంచెం లూజ్ ఉంది ఒక కుట్టు వెయ్యి అని చెప్పిస్తారు. మళ్ళీ వాటికైతే మనీ ఇంకా అడిగేదే ఉండదు, వాళ్ళు ఇచ్చేదే ఉండదు. ఇంకా అవి ఫ్రీగానే అవైతే ఫ్రీగానే వేయాలి. మళ్ళీ వీటికి కూడా డబ్బులు సరిగ్గా అసలు నా దగ్గర వచ్చేసరికి అసలు చాలా మంది అయితే మరీ అసలు కుట్టించుకుని పట్టుకెళ్ళిపోతారు. కానీ మనీ అనేది చాలా తక్కువ, ఎప్పుడుకో ఇస్తారు. అది దేనికి ఉపయోగపడుతుందో కూడా తెలియదు, ఎలా వస్తుందో ఎలా వెళ్ళిపోతుందో అసలు తెలీదు. ఎంత కష్టపడి కుట్టినా నార్మల్ బ్లౌజ్కి అయితే 50 రూపీస్ ఇస్తారండి. లైనింగ్ బ్లౌజ్కి అయితే 100 రూపీస్ ఇస్తారు అంతే. ఇక్కడ అవే ఎక్కువ ఫీల్ అయిపోతారు, అవే అంత ఎక్కువ అన్నట్టు ఫీల్ అవుతారు. బయట చూస్తేనేమో రేట్లు అయితే చాలా ఉంటున్నాయి బ్లౌజ్ కుడితే. విలేజ్ సైడ్ వచ్చేసరికి అసలు డబ్బులు ఇవ్వాలంటేనే వాళ్ళ ఆస్తులు కరిగిపోతారు, ఫీల్ అయిపోతారు. నాకే ఉంటుందా ఇలాగా, ఎవరికైనా ఉంటుందా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే. అసలు మిషన్ కుట్టాలంటావా మానేస్తే బెస్ట్ అనిపిస్తుంది. కాకపోతే అలవాటు అయిపోయిన వర్క్ కదా, మనీ కోసం కాకుండా ఆ పని అనేది మానేస్తే మళ్ళీ బద్ధకం వచ్చేస్తుంది. ఏదో చేయాలని చెప్పి చేయడం తప్ప మనీ కోసం అయితే అసలు ఆశపడే చేసే పని కాదు ఇది. అంటే వస్తుంది మనీ, బయట వాళ్ళకైతే బయట కుడితే బాగానే వస్తుంది. ఈ విలేజ్ సైడ్ వచ్చేసరికి ఇంటి దగ్గర కుట్టే వాళ్ళకి మరీ చుక్కలు చూపిస్తారు. అసలు మనీ ఎవరో కుట్ట టైంకి ఇచ్చేయాలి, మనీ తర్వాత ఇస్తాను, రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను అంటూ ఉంటారు. వాళ్ళు ఇచ్చేదే తక్కువ, ఆయన అది కూడా పెండింగ్. మళ్ళీ ఒక్కోసారి అయితే మొత్తం ఇవ్వరండి, అసలు సగం ఇస్తారు, మళ్ళీ సగం కొన్ని రోజుల తర్వాత అంటారు. కోపం వస్తూ ఉంటుంది అలాంటప్పుడు. అసలు చూసారు కదా, నాకు ఫ్రంట్ పార్ట్ నెక్ వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇది మనం మనం రౌండ్ నెక్ కుట్టినట్టే మనం ఎలా కుట్టేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కి కొంచెం డిజైన్ వేస్తా అని చెప్పాను కదా, అందుకోసమని నేను ఫ్రంట్ పార్ట్ కి మెడపీసులు వేస్తున్నాను. బ్యాక్ పార్ట్ కి అయితే మెడపీస్ అయితే వేయట్లేదు, నేను జస్ట్ కుట్టేసి అలా తిరిగేసేస్తున్నాను. దానికి చిన్నగా కొంచెం స్టోన్స్ అవి అతికించుకుందాం అనుకుంటున్నాను, అందుకోసమని. దానికి ఏమి నార్మల్ గా పెట్టలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, ఎలా వస్తుందేమో చూడాలి. ఇప్పుడు క్లాత్ ని ఫోల్డ్ చేసేసి దీనిపైన కుట్టి వేస్తే సరిపోతుంది. ఓకేనా, మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుండే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతవరకు కొంతమంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారండి, వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అలాగే నేను ఇంకో కొత్త ఛానల్ స్టార్ట్ చేశానండి, అది బ్లాగ్స్ సంబంధించింది. దాని పేరు వచ్చేసి ఆంధ్ర అమ్మాయి తులసి. ఒకసారి ఛానల్ చూడండి, దాంట్లో ట్రైలింగ్ వీడియోస్ ఏమి ఉండవండి, టైమింగ్ కూడా తక్కువే ఉంటుంది. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు అయితే నెక్ అయితే తిరిగేసేసారండి, తిరిగేసేసి అయితే జాయిన్ చేసేస్తున్నాను. ఇది రెండోసారి కుడుతున్నాను. నేను మామూలుగా లైనింగ్ వైపుని కుట్టేసేసానండి, బ్యాక్ పార్ట్ కుట్టేసిన తర్వాత అది బయట వైపుని చూస్తే అది సరిగ్గా నీట్గా రాలేదు. ఫినిషింగ్ అనేది అసలు చూడడానికి బాగాలేదు, అందుకోసం మళ్ళీ విప్పేసి ఇలా అయితే కుడుతున్నాను. అంటే లైనింగ్ లోపల వైపు పెట్టి బయట వైపున ఒరిజినల్ పీస్ పెట్టి కుడుతున్నాను. ఇలా మనకి స్మూత్ క్లాత్ ఇలా కూడా కుట్టుకోవచ్చు అండి మనకి, ఎందుకంటే ఫినిషింగ్ బాగా రావాలి కదా. ఫినిషింగ్ బాగా రాకపోతే ఎంత కుట్టినా వేస్ట్ కదా, టైమింగ్ కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకోసమని అప్పుడు రెండోసారి నా ఎక్స్పీరియన్స్. ఒక బ్లౌజ్ కూడా అలాగే కుట్టాను, మళ్ళీ దీన్ని కూడా ఇలా కుట్టేసాను, అయినాకైనా నాకు బాగా రాలేదు. సించుల కింద వచ్చేసి అసలు ఫినిషింగ్ అనేది బాగాలేదు. అందుకోసమే కొంచెం ఇప్పేసి మళ్ళీ లోపలైతే లైనింగ్ పెట్టి దాన్ని సమానంగా అద్దుకుంటూ కుట్టాను. ఇప్పుడైతే బాగా వచ్చిందండి. మీకు కూడా ఇలా వస్తే కనుక ఇలాగే కుట్టండి, ఎందుకంటే కొన్ని క్లాతులు రావు, చెప్పిన మాట వినవు. కొన్ని బాగానే వస్తాయి కానీ స్మూత్ గా ఉంటాయి కదండి, అవైతే సరిగ్గా కొంచెం రావు. మనకి ఎక్కడ బాగా కుట్టినా ఒక సైడ్ పోతే కనుక అది మనకి మళ్ళీ దాని మీదే ఉంటుంది. అందుకోసం అలా జరగకుండా మీరు ఇలా ట్రై చేయండి, బాగా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇలా కుడితే కూడా చాలా బాగా వస్తుంది. మనకి లైనింగ్ ఎక్కడ వస్తుందో దాన్ని చూసుకుంటూ కుట్టి వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంటే అది కూడా కట్ చేస్తాను. అయితే డాట్స్ వేస్తున్నానండి బ్యాక్ పార్ట్ కి. షోల్డర్ కి మధ్యలో క్లాత్ ను ఫోల్డ్ చేసి
ఇంకా పట్టుకోవాలి. మనకి డాట్స్ అయితే వచ్చేస్తే ఎటువంటి కొలతలు అవసరం లేకుండా మనకి చాలా ఈజీగా వేసుకోవచ్చండి వెళ్ళలాగా. ఎంత పొడవు వేసుకోవాలనుకుంటున్నాం అక్కడ వరకు మార్క్ చేసుకోండి. ఒక 4 ఇంచెస్ వరకు వేసుకోవచ్చు. పెద్దవాళ్ళ బ్లౌజెస్కి అయితే పొడవు ఎక్కువ వస్తుందండి. చిన్నవాళ్ళ బ్లౌజెస్కి అయితే బ్యాక్ టక్స్ పొడవు తక్కువ వస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. పెద్దవాళ్ళకైతే బ్యాక్ నడుము అనేది ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళకి కొంచెం పొడవు ఎక్కువ వస్తాయి. చిన్న వాళ్ళకి నడుము అనేది తక్కువ ఉంటుంది కదా, వాళ్ళకి తక్కువ వస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? లేకపోతే మీకు కొంచెం అర్థం కాకపోతే మీ ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి, దాంట్లో ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అదైతే ఇంకా ఈజీగా వేసేయచ్చు. ఓకేనా? ఒక డాట్ వేసిన దగ్గర ఆ డాట్ దగ్గర నుంచి ఒక మార్క్ చేసుకుంటే 2 డాట్ కూడా అక్కడ నుంచే వచ్చేస్తుంది ఈక్వల్ గా. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉంటే డబుల్ కుట్టు అయితే వేసేయచ్చండి. ఇలా కుట్టేసిన తర్వాత మనకి లైన్ అది నడుం పార్ట్ ఉంటుంది కదండి, బ్యాక్ నడుం పార్ట్ అయితే కుట్టేసేయాలి. ఇలా కుట్టేటప్పుడు మనం బ్యాక్ డాట్స్ ఉన్నాయి కదండి, అక్కడ ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఫోల్డ్ చేయాలండి. మన బ్లౌజ్ ఫోల్డ్ చేసుకోకూడదండి, మనకి వేసే క్లాతే ఫోల్డ్ చేయాలి. బ్లౌజ్ అసలు ఫోల్డ్ చేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమే చెప్తాను ఇది వివరంగా. నేను మాకు తెలియదని చెప్పాలనుకుంటారు, కాదండి. కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది కొత్తలు ఎవరికీ తెలియదని ఎంత సీనియర్ అయినా కానీ కొత్తలు ఎవరికి ఏమి అంతా శూన్యమే. వాళ్ళకి నేర్చుకుంటే ఎవరికైనా ఏదైనా నేర్చుకుంటే అలవాటు అవుతుందండి. మనకి స్టార్టింగ్ వచ్చంటే రాదు, అలాగే నేర్చుకుంటే రానిదంటూ కూడా ఉండదు. మనం ఏదైనా ట్రై చేస్తేనే వస్తుంది కదా. మా బుడతలు అయితే తిరుగుతున్నారు మిషన్ చుట్టూ, వెళ్ళమంటే కూడా వెళ్ళట్లేదు. వీడియోలో కనిపిస్తున్నారా అంటే ఇంకా ఫోజ్ ఇస్తున్నారు. నేను ఇంకా కట్ చేసేసాను కానీ ఒక్కొక్కసారి వెళ్తున్నారు, ఒక్కొక్కసారి వస్తున్నారు. కాకపోతే ఏమీ లాగరులేండి బ్లౌజెస్ కానీ నా ఫోన్ కానీ అవి ఏం లాగరు, అది లక్ అనుకోవాలి నేను. కొంతమంది అయితే ఫోను స్టాండ్ అవన్నీ లాగేస్తూ ఉంటారు, వీళ్ళైతే లాగలేండి. అలా తిరుగుతూ ఉంటారు మిషన్ చుట్టూ ఆడుకుంటూ కేకలు వేస్తూ. అక్కడ షోల్డర్స్ అయితే జాయిన్ చేసేస్తానండి. ఈ షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు మనం నెక్స్ అయితే కుట్టేసాం కదా ముందే, అప్పుడు నెక్స్ అయితే కుట్టేసిన తర్వాత జాయిన్ చేస్తే కనుక మీరు కొంచెం నెక్ దగ్గర కొంచెం ఎక్కువ రఫ్ చేసుకోండి, ఎందుకంటే ఊడిపోతూ ఉంటుంది. మనం మామూలుగా అయితే షోల్డర్ జాయిన్ చేసి మెడపీస్ అయితే వేస్తాము, అలా స్ట్రాంగ్ గా ఉంటుంది. కానీ ఇప్పుడు మెడపీస్ అయితే వేయట్లేదు కదా, అందుకోసం మీరు కొంచెం రఫ్ అనేది ఎక్కువ చేసుకోండి. ఓకేనా? ప్రతి హ్యాండ్స్ అయితే కుట్టేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు 2 హ్యాండ్స్ మనం సమానంగా కట్ చేసుకోవాలి. మనకు డిజైన్ ఎట్లా వస్తుందో ఒక హ్యాండ్ పైన ఒకటి పెట్టుకుని చూసుకొని ఆ డిజైన్ మొత్తం ఒకటే లెవెల్ వచ్చేలా చూసుకొని హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని కింద వైపున ఒక 1/2 ఇంచు ఖర్చు ఎక్కువ ఉంచి ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి. మనకి ఇంత క్లాత్ అవసరం లేదండి, ఇది ఉంచేస్తే కూడా మీకు అసలు బాగోదు హ్యాండ్ కుట్టిన తర్వాత. అందుకోసమని ఒక 1/2 ఇంచు ఉంటే సరిపోతుంది. ఉన్న క్లాత్ తీసేయండి, ఇది నాకు పనికి వస్తుంది. హ్యాండ్ పీస్ అయితే పడతాయండి, అందుకోసమని అది వేస్ట్ అవ్వదు. ఒరిజినల్ పీస్కి ముక్కలు అయితే పడతాయి. ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ ఉంటుంది కదా, దాన్ని 2 ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. విధంగా కట్ చేసుకుని మిడిల్లో అయితే మార్క్ ఇచ్చాం కదా, ఒరిజినల్ పీస్కి లైనింగ్ పీస్ కూడా మిడిల్లో మార్క్ చేసాం. అవి 2 ఒకటే దగ్గర వచ్చేలాగా కుట్టయితే వేసుకోండి. ఓకేనా? ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చు ఉంచి కుట్టు వేసేసుకోండి. చూసారు కదండి, ఈ విధంగా మనకి మిడిల్ మొత్తం 2 ఈక్వల్ గా రావాలండి. అలా వస్తే మీకు బాగా వస్తుంది, సమానంగా వస్తుంది బ్లౌజ్ అంతా. ఇవి చాలా పూసలు ఉన్నాయండి బ్లౌజ్ కుట్టడం, హ్యాండ్ దగ్గర కొంచెం టైం అనేది పడుతుంది. కింద వైపున పర్వాలేదండి, పై వైపు వచ్చేసరికి చాలా ఎక్కువ ఉన్నాయి. అవి ఎంత తీయడంలోనే టైం అంతా సరిపోయింది నాకు. హ్యాండ్ చెప్పాను కదండి, నేను ముక్కలు అయితే ముందు వేయలేదు, ఇప్పుడైతే వేస్తున్నాను. హ్యాండ్ కి 2 హ్యాండ్స్ కి వచ్చిన క్లాత్ ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ ఉంది కదా, అది నాకు ఒక హ్యాండ్ కి సరిపోయిందంటే అటు ఒక ముక్క ఇటు ఒక ముక్క, ఒక హ్యాండ్ సరిపోతుంది. 2 హ్యాండ్స్ కి నాకు ఈ ముక్క అయితే సరిపోయిందండి, ఇంకెక్కడ క్లాత్ అయితే ఇంకా అవసరం లేదు. హ్యాండ్స్ కి వచ్చిన క్లాత్ మళ్ళీ హ్యాండ్ అతుకులు వేయడానికి సరిపోయింది. ఒక సైడ్ అయితే జాయిన్ చేసేసానండి, అదే విధంగా 2 వైపు కూడా జాయిన్ చేసేసుకోవాలి. మీరు ముందే జాయిన్ చేసుకోండి, ముక్కలు పడతాయి అనుకుంటే కనుక ముందు ఒకసారి చూసుకుని ఎంత ముక్క పడుతుందో అని చూసుకుని
ముందే జాయిన్ చేసుకోండి. ఇలాగా లైనింగ్ పీస్ జాయిన్ చేసిన తర్వాత కొంచెం మీకు ఇబ్బంది అవుతుండొచ్చు. నాకైతే కొంచెం అలవాటు కాబట్టి నేను లైనింగ్ పీస్ అని తీయకుండా కుట్టేస్తున్నాను. కొంచెం కొత్త వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, అందుకోసమే మీరు ముందే ముక్కలైతే జాయిన్ చేసుకోండి. ఓకేనా? నా వీడియోస్ మీకు అర్థమవుతే కనుక పర్వాలేదండి, లేకపోతే అర్థం కాకపోతే కామెంట్లో చెప్పండి, ఇంకా బాగా చేస్తాను. ఓకేనా? ఇప్పటికే చాలా క్లియర్గా చెప్తున్నాను అనుకుంటున్నాను. నేను ఇంకా క్లియర్గా చెప్పాలంటే కామెంట్లో చెప్పండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే, డౌట్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా చెప్పండి, చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదండి, లైనింగ్ అనేది లోపలికి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోండి. పూసలు ఉన్న దగ్గర జాగ్రత్తగా చూసి వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం టచ్ అయినా సూదికి పూస అనేది సూది ఇరిగిపోతుంది. ఆ సూది విరిగినప్పుడు కూడా సౌండ్ కూడా కొంచెం ఎక్కువ పెద్దగానే వస్తుంది. ఒక్కొక్కసారి ఏమైపోయిందో అనిపిస్తుంది, అలా ఉంటుంది. సూది విరిగినప్పుడు నాకైతే భయం వేస్తుంది. ఆ సౌండ్కి ధన్మని ఇరిగిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. అందుకోసమని ఇక ఏమైనా సూది దగ్గర స్టోన్స్ ఏమైనా ఉంటే ఆ స్టోన్స్ అనేది తీసేయండి. అడ్డు వచ్చిన దగ్గర తీసేయండి, లేకపోతే సూది అనేది విరిగిపోతూ ఉంటుంది. కానీ నాకెందుకో అడ్డొచ్చిన స్టోన్స్ అయినా తీయాలంటే కొంచెం బాధగా ఉంటుంది. ఎందుకో తీయబుద్ధి అవ్వదు. కాకపోతే తప్పదు, తీయాల్సిందే. లేకపోతే మనం సూదిని మార్చాలంటే అదొక బాధ కదా. అందుకోసమని కొంచెం అడ్డొచ్చినవి తీసేస్తే ఒకవేళ మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత అతికించుకోవచ్చు గమ్ తోటి. ఓకేనా? ముందుగైతే తీసేసుకోండి. నేను చాలా సార్లు అయితే ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేశానండి. ఫాల్స్ వేసినప్పుడు అసలు పిచ్చిదానిలాగా కుట్టేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని, స్టోన్స్ ఉన్నా సరే. అవేమో దాని మీద ఇరిగిపోయేది. నాకు వచ్చే డబ్బులు కన్నా ఆ సూదులకే అయిపోయేవి. చూసారు కదండి, నేను చెప్పాను కదా ముందుగానే హ్యాండ్స్ కి మనం ముక్కలు పడితే కనుక జాయిన్ చేసుకోవాలని. దీనికైతే ముందే జాయిన్ చేస్తున్నాను. మనకి టైం కూడా సేవ్ అవుతుంది కదా, త్వరగా నీట్ గా ఉంటుంది కూడా, ఈజీగా ఉంటుంది పని. అందుకోసమని ముందే జాయిన్ చేసేసుకోవాలి. ఒక సైడ్ కుట్టేసి మళ్ళీ దానిపైన కూడా స్టిచ్ వేసుకోండి, స్టిఫ్ గా ఉంటుంది. వేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న దారం కూడా కట్ చేసుకోండి. రావట్లేదు, కొంచెం నొక్కేసినట్టు అయిపోయింది క్లాత్. దాన్ని శుభ్రంగా కట్ చేసుకుని నీట్ గా తీసుకోవాలండి, లేకపోతే అలా ముడతలాగానే ఉంటుంది. ఎక్స్ట్రా ఉన్న కట్ చేసుకొని సేమ్ ఇందాక మనం హ్యాండ్ ఎలా కుట్టామో దీన్ని కూడా అలాగే కుట్టేసుకోవాలి. మిడిల్లో అయితే మార్క్ చేసుకోండి. డిజైన్స్ వచ్చిన హ్యాండ్ కి మనం మిడిల్లో మార్క్ చేసుకోవాలి, లేకపోతే ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది. అందుకోసమే మిడిల్లో వచ్చేలా చూసుకొని ఒక హాఫ్ ఇంచు కొంచెం ఖర్చు అయితే ఉంచుకొని ఒక కుట్టు వేసేసుకోవాలి. కుట్టు వేసుకుని మళ్ళీ లైనింగ్ అనేది లోపల వైపుకి ఫోల్డ్ చేసేసి దీనిపైన కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా మనకి లైనింగ్ కూడా బయటికి కనిపించకూడదండి. కుట్టు వేసినప్పుడు ఒరిజినల్ పీస్ మాత్రమే కనిపించాలి. లైనింగ్ పీస్ అస్సలు కనిపించకూడదు. కనిపిస్తే అసలు చూడడానికి బాగోదు. మీరు ఎంత కష్టపడి కుట్టినా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మీకు కొంచెం గ్రోత్ అనేది తగ్గుతూ ఉంటుంది. అందుకోసమని చిన్న చిన్న రాకుండా చూసుకోండి. చూసారుగా స్టోన్స్ ఎంత దగ్గరకు ఉన్నాయో సూదికి, అవి జాగ్రత్తగా కుట్టండి. ఓకేనా? చివరి వరకు ఒకటే లైన్ లో ఈక్వల్ గా కుట్టండి ఫ్రెండ్స్. చూసారు కదండి, హ్యాండ్స్ కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. అదే విధంగా చివరిని కూడా మనం కుట్టు కూడా వేసుకోవాలి. చెప్పాను కదా, స్టోన్స్ ఏమైనా ఉంటే అవి కూడా తీసేసి కుట్టు అయితే వేసుకోవాలండి. కొంచెం నీట్గా అద్దుకుంటూ కుట్టు వేసుకోండి. ఓకేనా? హ్యాండ్ కుట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఫినిషింగ్ అంతే నీట్గా వచ్చిందో. మనకి హ్యాండ్ జాయింట్ వేసినా కానీ మనకి ఫినిషింగ్ నీట్గా ఉంది. ఓకేనా? ఇప్పుడు అయితే హ్యాండ్స్ కుట్టడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మన షోల్డర్కి అయితే జాయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఏ హ్యాండ్కైనా మనం లోతు అయితే తీయాలి, ఖచ్చితంగా లోతు తీయాలి. లోతు తీయడం మాత్రం ఏ హ్యాండ్ కూడా వేయకూడదు. షోల్డర్కి మధ్యలో టక్స్ అయితే ఇచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఎటు వస్తుందో అటు మనం లోతు అయితే తీసుకోవాలండి. ఖచ్చితంగా లోతు తీయండి ఫ్రెండ్స్. మనకి డిజైన్ వచ్చింది కదా, స్టోన్స్ వచ్చినాయి కదా, మనం మానేద్దామని చెప్పేసి అనుకోవద్దు. మీ స్టోన్స్ అన్న తీసేసేయాలి, కానీ లోతు తీయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? కొత్తగా నేర్చుకోనికి ఇలాంటి డౌట్స్ అయితే ఉంటాయి. కొంచెం క్లారిటీ అయితే ఇస్తున్నాను అనుకుంటున్నాను నేను. మీరు షోల్డర్ దగ్గర నుంచి అయితే కుట్టు వేయడం స్టార్ట్ చేసేయండి, మీకు ఇంకా ఈజీగా వస్తుంది. ఓకేనా? మీరు స్టార్టింగ్ నుంచి వేసేకంటే షోల్డర్ దగ్గర నుంచి మనం టక్స్ ఇచ్చాం కదా హ్యాండ్కి, ఆ హ్యాండ్ టక్
మనకి షోల్డర్ మ్యాచ్ అవ్వాలి. అలా అయితే మీకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఓకేనా, ఇలా కూడా మీరు కుట్టొచ్చండి. ఎలా కుట్టినా పర్వాలేదు, మనకి హ్యాండ్ పర్ఫెక్ట్గా వస్తే చాలు. అది కూడా డబుల్ కుట్టు వేసుకుంటూ వచ్చేయచ్చు. మళ్ళీ దారం కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా మనం నార్మల్ హ్యాండ్ కుట్టినట్టు కుట్టేసుకోవాలండి. చూసారు కదా ఎన్ని స్టోన్స్ అయితే తీసాను నేను. చాలా స్టోన్స్ అయితే తీసేసాను. చాలా కింద అయితే వేసేసాను. మీకు కనిపించట్ వీడియోలో అడ్డం వస్తాయేమో అని చెప్పేసి కింద వేసేసాను. పైన అయితే కొన్ని ఉన్నాయి. కాకపోతే మనకి ఎన్ని అడ్డం వస్తే తీసేసుకోవాలండి. మనకి మళ్ళీ సూది అయితే విరిగిపోతుంది కదా, తర్వాత మనం గమ్తో అతికించుకోవచ్చు, ఏం కాదు. ఓకేనా, చూసారు కదా ఈ విధంగా నీట్గా అద్దుకుంటూ మన హ్యాండ్ అయితే జాయిన్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా. అదేవిధంగా మళ్ళీ దీనిపైన కుట్టు అయితే వేసుకోవాలి. ఖచ్చితంగా డబుల్ కుట్టు వేయాలండి, సింగిల్ కుట్టు అసలు నిలబడదు. గుర్తుపెట్టుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే. ఓకేనా, మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, కొంచెం సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతూ ఉంటే ఇంకా ఇంట్రెస్ట్గా చేయాలనిపిస్తుందండి. సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అస్సలు. ఒక రోజుకి ఒక్కరు కూడా పెరగట్లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు పెరుగుతున్నారు కానీ ఒక రోజైతే అస్సలు ఒక్కరు కూడా పెరగట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, చూసారు కదండి హ్యాండ్ కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. అది రెండో హ్యాండ్ కూడా కుట్టేస్తున్నాను యాజ్ టీస్. ఇది కూడా లోతు అయితే తీసేసుకొని షోల్డర్ దగ్గర నుంచి కుడుతున్నాను. ఇది కూడా ఎందుకో ఏమో వీడియో అయితే డల్ అవుతుంది ఒక్కొక్కసారి. మరి ఈ బ్లౌజ్ స్టోన్స్ వలన మరేంటో తెలియట్లేదు. స్టార్టింగ్లో బాగానే వచ్చింది, తర్వాత కొంచెం క్లారిటీ అని తగ్గుతుంది, ఎందుకో తెలియట్లేదు. ఓకేనా, సేమ్ ఆ హ్యాండ్ జాయిన్ చేసినట్టు చేయండి. కింద ఏమైనా క్లాత్ ముడతలు పడుతుందేమో ఒక్కొక్కసారి చూసుకుంటూ చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే ముడతలు పడితే నాకు ఆల్రెడీ చాలాసార్లు జరిగింది అలాగా. ఈ షోల్డర్ అనేది బ్యాక్ వైపు ఫోల్డ్ చేసుకోండి, ఫ్రంట్ వైపు ఫోల్డ్ చేయకండి. బ్యాక్ వైపు అయితే ఫోల్డ్ చేసుకుని హ్యాండ్ లూజ్ చూసుకుని ఎక్కడ వరకు లూజ్ ఉందో చూసుకొని అక్కడ ఒక మార్క్ చేసుకుని కుట్టు అయితే వేసుకోవాలండి. కుట్టుకో కొంచెం రఫ్ చేసుకొని ఇప్పుడు మనం నడుము లూజు, షేప్ బెల్ట్ లూజు చూసుకోవాలి. చూసుకుని మార్క్ చేసుకుని కుట్టు అయితే వేసేసుకోవాలి. నడుము లూజు, షేప్ బెల్ట్ లూజు మార్క్ చేయడం చూపించలేదండి, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. ఇంకా ప్రతి వీడియో చూపిస్తాను కదా అని చెప్పేసి వీడియో చూపించలేదు. ఇప్పటికే వీడియో చాలా లెంత్ ఎక్కువైపోయిందండి, అందుకోసం అది చూపించలేదు. ఓకేనా, ఈ విధంగా చివరైతే రఫ్ చేయండి ఫ్రెండ్స్. రఫ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను కుట్టిన బ్లౌజులు బయట వాళ్ళకి చూపించేటప్పుడు చివరినైతే లూజ్ అయిపోయేది, కుట్టు ఊడిపోయేది. నాకు అప్పుడు చాలా సిగ్గు అనిపించేది. బ్లౌజ్ ఇలానైనా కుడుతుంది అనుకుంటారు కదా వాళ్ళైనా. నాకు బ్లౌజ్ కుట్టడం వచ్చేస్తుంది కానీ రఫ్ చేయడం అయితే వచ్చేది కాదు. అందుకోసం మీరు రఫ్ చేయడం మాత్రం నేర్చుకోండి. ఓకేనా, చూసారు కదండి, మీకు ఎన్ని కుట్లు వేయాలనుకుంటే అన్ని కుట్లు వేసేసుకుని తర్వాత నీట్గా క్లాత్ అని కట్ చేసేసుకోండి. ఓకేనా, 4 కుట్లు అయితే సరిపోతుందండి ఏ బ్లౌజ్కి. ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఒకవేళ లూజ్ ఉంటే కుట్టు అయితే వేసుకోవచ్చు, లూజ్ లేకపోతే సరిపోతుందండి, ఇంకా అంతకంటే అవసరం లేదు. ఎక్స్ట్రా ఉన్న ఖర్చు ఉంటుంది కదా, అది కూడా నీట్గా కట్ చేసేసుకోండి. అదేవిధంగా రెండో వైపు లూజ్ కూడా చూసేసుకొని మనం కింద కూడా షేప్ బెల్ట్ నడుము దగ్గర కూడా సమానంగా వచ్చేలా చూసుకోండి. కొంచెం ఎక్కువ వస్తే ఫ్రంట్ పార్టే వస్తుంది, అక్కడ డాట్ కూడా వేసుకోవచ్చండి. ఎక్కువ వస్తే కనుక దానికి భయపడాల్సిన అవసరం లేదు. చూసారు కదండి, మనకు బ్లౌజ్ కుట్టడం కూడా కంప్లీట్ అయిపోయి వచ్చింది. ఇంకా కుట్టు వేస్తే మనకి బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. దీనికి థ్రెడ్స్ అయితే అతకాలండి, ఎందుకంటే నేను కొంచెం మగ్గలా చేస్తానని చెప్పాను కదా, అది వేసిన తర్వాత కుట్టడానికి రాదు, ఎందుకంటే స్టోన్స్ ఉంటాయి కాబట్టి మిషన్ పైన రాదు. ఎలాంటివి కుట్టాలనుకున్నప్పుడు ముందే థ్రెడ్ అయితే కుట్టేసుకోండి. మనకి బయట దొరుకుతుంది కదా, మీటర్ వచ్చి 10 రూపీస్, 1 మీటర్ అయితే సరిపోతుంది. యాక్చువల్లీ నేను గ్రీన్ కలర్ అయితే తీసుకుందాం అనుకున్నానండి. నా శారీ వచ్చేసి గ్రీన్ కలర్, కానీ నాకు ఆ కలర్ దొరకలేదు. డార్క్ ఉంది, లైట్ ఉంది, కానీ నాకు నా శారీకి మ్యాచింగ్ దొరకలేదు. అందుకోసం పింక్ అయితే తీసేసుకున్నాను. మా బ్లౌజ్ ఎంత పొడవు వస్తుందో డాట్ అది థ్రెడ్ వేసేటప్పుడు 2.5 అయితే ఉందండి. యాక్చువల్లీ అయితే 2.5కి వేస్తాను నేను. షోల్డర్ దగ్గర 2.5కి అయితే వేస్తాను, కానీ ఈ బ్లౌజ్లో చూసాను ఎంత వస్తుంది అనేది. 2.5 దగ్గర ఉంది, అందుకోసం నేను అక్కడికే పెట్టేస్తున్నాను. అక్కడ పెట్టేసుకుని ఒక మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసేసుకుని ఇప్పుడు మీరు థ్రెడ్ అనేది కుట్టేసేయండి. థ్రెడ్కి జాయింట్ ఉంటుంది కదండి, అంటే ఒక థ్రెడ్డే మనకు ఉంటుంది కదా, మనం తర్వాత 2 కట్ చేసుకుంటాం కదా, అటు ఒకటి ఇటు ఒకటి.
అది కుట్టిన తర్వాత మనకి హ్యాంగింగ్స్ పెట్టుకున్న తర్వాత కట్ చేయండి. ముందు కట్ చేయొద్దు, లేకపోతే పీసులు పీసు కింద ఊడిపోతేనే ఇప్పుడు కుడుతున్నాను. కానీ మధ్యలో జాయింట్ అనేది ఉంది, నాకు జాయింట్ అనేది కట్ చేయట్లేదు. చివర్లో ఉన్న పోగులు ఉంటే అవి కట్ చేశాను తప్ప మధ్యలో జాయింట్ అయితే అలాగే ఉంచిస్తాను. నేను స్టోన్స్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఆ స్టోన్స్ పెట్టినప్పుడు అదే జాయింట్ కట్ చేస్తాను. ఒకవేళ మీరు ముందే కట్ చేయవలసి వస్తే ఒక థ్రెడ్ చివరన ముడి వేసేయండి. ఎటువంటి పోగులు పడకుండా కొంచెం నీట్గా ఉంటుంది. కట్ చేయకపోతే ఇంకా నీట్గా ఉంటుంది. కట్ చేయకుండా ఉంచండి, అదే బెస్ట్. నాకైతే అదే బెస్ట్ అనిపిస్తుంది. కట్ చేసేటప్పుడు అయితే మళ్ళీ మనం కుట్టేటప్పుడు అయితే కట్ చేసుకోవచ్చు. ముందే కట్ చేస్తే చెప్పాను కదా పోగులు వచ్చేస్తాయని, అందుకోసమే తర్వాత కట్ చేసుకోండి, ఓకేనా. నాకు కూడా థ్రెడ్ ఇప్పుడు కుట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే స్టోన్ వర్క్ కదా, కుట్టడానికి ఉండదు. అందుకే ముందు థ్రెడ్ అని కుట్టేసుకుంటే మనకి తర్వాత ఉండదు కాబట్టి అదొక ప్లస్ అనమాట. కొంచెం రఫ్ చేయండి థ్రెడ్ కుట్టినప్పుడు, ఎందుకంటే మనం కొంచెం లాగి కడతాం కదా, షోల్డర్స్ ఏమైనా జారుతాయేమో అనుకుని అందుకోసమని కొంచెం రఫ్ చేయాలి, లేకపోతే తెగిపోతుంది. అందుకోసం రఫ్ చేయండి, ఓకేనా. చూసారు కదండి, బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ నెక్ అంతా ప్లెయిన్గా ఉంది కదా, నేను చిన్నగా కొంచెం స్టోన్ వర్క్ అయితే చేస్తాను, నేనే కుడతానండి. మీకు కూడా చిన్నగా వీడియో చేసి చూపిస్తాను. నాకైతే ఏం రాదండి, ఫస్ట్ టైమే నేను కుట్టాలని ఆశపడుతున్నాను. నాకైతే నేను వచ్చని చెప్పను, నాకు మగ్గం అయితే అసలు ఏం రాదు, ట్రై చేస్తాను, ఓకేనా.